నమస్కారం. మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యకరమైన విషయంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఏ విధంగా అయితే వారికి చేకూరాల్సిన వైద్య సదుపాయాలు అందించకపోవడంలో విఫలమైనటువంటి సంజీవ్ రెడ్డి గారిని గిట స్థానిక ఎమ్మెల్యే గారిని గిట వారి దృష్టి గిట తేవాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు సంబంధించింది ఎవరైనా గర్భిణీలు ఆసుపత్రిలో వైద్యం గురించి వెళ్ళగా అక్కడ వారు సదుపాయాలు లేని పక్షంలో వారికి ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడగదలుచుకున్నాను. మరి మీరు ఒక డాక్టర్, మరి మీకు డాక్టర్కి ఒక రోగి సమస్య మీకు ఇంతగిట తెలుస్తలేదా? వారి యొక్క బాధ మీకు తెలుస్తలేదా? మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా, నాకు అనుభవం ఉన్నది, నేను డాక్టర్ని, నేను వైద్యపరంగా ఎన్నో సేవలు అందించిన అంటుంటారు కదా. మరి పేద ప్రజల గళం మీకు వినిపిస్తా లేదా? మరి ప్రతిసారి రోగులు ఆసుపత్రికి పోతే అక్కడ వారిని వైద్యం చేసే నాతుడే కరువయ్యిండు. అక్కడ వైద్యులు అందుబాటులో ఉండలేరు. అక్కడ అరకొర వసతులతో కనీసం మందులు గిట ఇవ్వలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మరి అలాంటిది మీరు గొప్పగా చెప్పుకోవడం ఏంది? నేను ఎమ్మెల్యేని, నేను డాక్టర్ని, నాకు అన్నీ తెలుసు. మరి తెలిసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పోయిన రోగులకు ఎందుకు రెఫర్ చేస్తున్నారు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయి కనీసం 50,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పాపం పేద ప్రజలు, నియోజకవర్గ పేద ప్రజలందరూ నానా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే గారు, మీరు మరి ఏం పరిపాలన చేస్తున్నారు చూస్తే మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి మీరే చైర్మన్. మరి మీరు ఏం చేస్తున్నట్టు? ఆ పేద ప్రజల పైన ఎంత భారం మోపుతారు? ఇంకా ఎంత వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను డ్యామేజ్ చేస్తారు? ఇక్కడేమో సదుపాయాలు లేక, మందులు అందుబాటులో లేక, డాక్టర్లు అందుబాటులో లేక పాపం ఆ పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని డెలివరీలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన నారాయణఖేడ్ ప్రజలు ఉన్నారంటే చాలా సిగ్గుచేటు. ఒకసారి ప్రజలు గిట గ్రహించాల్సిన అవసరం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ హాయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, తన్నీరు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మన స్థానిక ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి రూపురేఖలు మార్చినాం, స్వర్ణయుగంగా మార్చినాం. అదే ఏ విధంగా అంటే కరోనా టైంలో చాలామంది నానా ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో, వారికి సదుపాయం అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా డయాలసిస్ సెంటర్, మరి వైద్య సిబ్బందిని అందరినీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఎక్కడ గిట మందుల కొరత లేకుండా వారికి అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళది ఒక పాట ఉన్నది, ఆ 3 రంగుల జెండా బట్టి అని. ఆ దాంట్లో ఒక సెంటెన్స్ ఉన్నది, మళ్ళీ పాత రోజులు తెస్తాడు అని. వాస్తవానికి పాత రోజులే వచ్చినాయి. ఏమున్నది? ఒక సిబ్బంది లేరు, అక్కడ మందుల అందుబాటులో లేవు. ఆ సెలైన్ ఎక్కిస్తే ఆ సెలైన్ అయిపోయింది లేనిది గిట రోగుల తరపున ఎవరైనా ఉంటే పోయి డాక్టర్లకు, సిబ్బందిలకు చెప్పిందాకా తెలుస్తలేదు. ఆ రిటర్న్ బ్లడ్ వస్తుంది. ఎమ్మెల్యే గారు, ఆ రిటర్న్ బ్లడ్ వస్తుంది మీకు బాగా తెలుసు కదా, మీరు వైద్య నిపుణులు కదా. ఆ రిటర్న్ బ్లడ్ వస్తే రోగి పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు. మరి ఈ విధంగా అరకొర సౌకర్యాలు ఉంచుకొని మేము నారాయణఖేడ్ని డెవలప్ చేస్తున్నాం, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు. మీరు ఏ దానికైతే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్ ఉన్నారో ముందు ఆ దానికి సరిదిద్ది పేద ప్రజలకు న్యాయం చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ సదుపాయాలు అతి త్వరలోనే మొత్తం ఫుల్ఫిల్, అక్కడ ఉన్న వైద్యుల కొరత కానీ, మందుల కొరత కానీ,
ఇంకా ఏవైనా దానికి సంబంధించిన వైద్యులకు అందుబాటులో తెచ్చే స్కీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని ఈ మీడియా సమావేశం ద్వారా నేను కోరుతున్నాను. లేని పక్షంలో మా పార్టీ తరఫున పెద్ద ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ జై తెలంగాణ.